హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అయితే చికెన్ కర్రీ మన ఛానల్లో లేదు కదా! నాన్ వెజ్జే పెడుతున్నానని అనుకోమాకండి. ముందు ముందు వెజ్ వీడియోస్ కూడా పెడతాను. అయితే చూడండి, ముందుగా చికెన్ అయితే కడుక్కోవాలి బాగా. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని, వెడల్పు గిన్నె పెట్టుకున్నాను. నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోండి. నెక్స్ట్ కడిగిన చికెన్ కూడా వేసుకోండి. నెక్స్ట్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పీడ్గా పెట్టేస్తున్నాను చూడండి. అయితే బాలు కదిపేస్తున్నాడు ఫోన్ని. నేను తీస్తా అంటాడు. నేను తీస్తాను లేరా అన్నా కూడా వెండు వాడు. వచ్చి తీసేసాడు గబగబా. చూడండి, పైకి ఎత్తి పట్టుకోమంటే పట్టుకుంటున్నాడు. అయితే చూడండి, జ్యూసీగా వచ్చేసింది వాటర్ అంతా. నెక్స్ట్ అయితే కారం యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఒకసారి మన కూర మొత్తాన్ని పెట్టేసుకుందాం. అయితే నేను దీంట్లో ఒక గ్లాసు వాటరే పోసాను. పులుసు మరీ ఎక్కువ పులుసులా కాదు, దగ్గరగా వండుకున్నాం అనమాట. చూడండి, ఆల్మోస్ట్ అసలు చికెన్కి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో ఉడికిపోయింది. కర్రీ అయితే సూపర్ వచ్చింది. నేనైతే 2 టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది కూరలో యాడ్ చేశాను చూడండి. నెక్స్ట్ అయితే ఒకసారి మూత పెట్టేశాను, కొంచెం టమాటా మగ్గిద్ది కదా ఆవిరికి. నెక్స్ట్ అయితే చూడండి, ఇంకా ఒకసారి కూరని కలుపుతున్నాను. ఇంకా ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఉడకనిస్తే ఒక హాఫ్ అన్ అవర్లో మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఎక్కువ బోన్సే తీసుకొచ్చుకుంటాం మేము. అవి అయితే చాలా బాగుంటాయి కూరకి. ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. అయితే ఇది మన కూరలో ఏంటంటే కొత్తిమీర లేదు. ఇవాళ నైట్ కాబట్టి మేము వండుకుంది. కొత్తిమీర అయితే లేదు. అయితే ధనియాల పొడి అయిపోయింది. నేనైతే ఇంట్లో ధనియాల పొడి చేస్తున్నాను చూడండి. ధనియాలు కొంచెం చెక్క లవంగా వేసి వేయించేసి డ్రై రోస్ట్ చేసినాక కొంచెం మిక్సీ జార్లో ఇవన్నీ వేయించుకునేవన్నీ కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక స్పూన్ యాడ్ చేసేసాను. నేనైతే చికెన్ మసాలా ఏమి వేయనండి, ఈ ధనియాల పొడే వేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేస్తే మన కూర సూపర్ వచ్చిద్ది. చూడండి ఎంత బాగుందో కూర. నూనె అయితే పైకి తేలింది కదా, ఇంక మన కూర రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని చపాతీలోకైనా బాగానే ఉండిద్ది. చూడండి, కర్రీ అయితే రెడీ. ఇంకా తినేయటమే ఆలస్యం. ఓకే, మన ఛానల్ని ముందుగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.